హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకోసం చుక్కకూర పెసరపప్పు కూరని తయారీ విధానం మీకు చూపించబోతున్నాను. జీలకర్ర, ఆవాలు, పచ్చనిపప్పు, మినప్పప్పు, తాలింపు దినుసులు వేసుకున్నాను. ఆనియన్, పచ్చిమిర్చి, ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. త్వరగా ఫ్రై అవ్వడానికి సాల్ట్ వేసుకోవాలి. కరివేపాకు, ఇవన్నీ కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం పసుపు, మూత పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి. ఇంగుమ, ఇప్పుడు టమాటా, టమాటా మగ్గే వరకు ఉంచుకుందాం మూత పెట్టుకొని. టమాటా ఆనియన్ బాగా మగ్గిపోయింది. ఇప్పుడు చుక్కకూర వేసుకోవాలి. ఇది తొందరగా ఉడికిపోతుంది కాబట్టి కలుపుకుంటూ వేసుకోవాలి. చూడండి ఎంత ఫాస్ట్గా మగ్గుతుందో. చూడండి ఎంత ఫాస్ట్గా మగ్గిపోతుందో. ఇది పూర్తిగా మగ్గాలి, ఇంకా మగ్గాలండి. మూత పెట్టుకొని ఇప్పుడు క్లోజ్ చేసుకుందాం. చూసారా, కర్రీ మగ్గిపోయింది. ఆకుకూర. ఇప్పుడు సాల్ట్, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, కొంచెం స్పైసీ కావాలనుకున్న వాళ్ళు 1.5 వేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకోవాలి. నానబెట్టుకున్న పెసరపప్పు, ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మగ్గనియాలి. గార్లిక్, ఎల్లిపాయలు ఇట్లా కచ్చాపెచ్చాగా దంచుకొని ఇప్పుడు కర్రీలో వేసుకోవాలి. మీకు కావాలంటే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మూత తీసి, కర్రీ మగ్గిపోయింది. గార్లిక్, నేను జింజర్ గార్లిక్ పేస్ట్ బదులు, అల్లం పేస్ట్ బదులు ఎల్లిపాయ యూజ్ చేస్తున్నాను ఓన్లీ. ఇది కొంచెం తగ్గించుకొని, ఇప్పుడు ఎల్లిపాయ వేసేసుకున్నాక గరం మసాలా, ఇది హోమ్ మేడ్ గరం మసాలా. ఇది కావాలంటే మీకు లింక్ పెడతాను. అంతే, మసాలా వేసుకున్నాక 5 మినిట్స్ ఉంచేసి బంద్ చేసుకోవాలి ఇంకా స్టవ్. నేను కర్రీకి మసాలా బాగా పట్టాలనేసి కలిపేసి మూత పెట్టుకుంటున్నాను. ఎంతో యమ్మీగా టేస్టీ చుక్కకూర పెసరపప్పు కూర ఇంకా 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. చూసారా, మంచిగా కుక్ అయిపోయింది, బబుల్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి. ఇది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన చుక్కకూర పెసరపప్పు కూర రెడీ అయిపోయింది. కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ని నొక్కండి అండ్ లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.